అపరిచితుడు సినిమా చూసే ఉంటారు కదా. ఓకేనా, దాంట్లో ఏంటి విక్రమ్ 3 క్యారెక్టర్గా షిఫ్ట్ అవుతాడు. ఏంటి ఫస్ట్ ఏమో రెమో, తర్వాత రాము, తర్వాత అపరిచితుడు. ఇక్కడ ఏంటి రాము నుంచి రెమో అవుతున్నాడు, రెమో నుంచి అపరిచితుడు అవుతున్నాడు, అపరిచితుడు నుంచి రాము అవుతున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఎలాగే మనం ఏదైతే ఫస్ట్ అసైన్ చేసుకున్నామో డేటా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీజర్ అనుకున్నాం, తర్వాత మన కన్వీనియన్స్ ప్రకారం దాన్ని స్ట్రింగ్గా మార్చుకోవాలి, తర్వాత దాన్ని మన కన్వీనియన్స్ ప్రకారం బూలియన్గా మార్చాలి. అలా మనకు నచ్చినట్టుగా మన టాస్క్ బేస్ చేసుకుని ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్గా మార్చడానికే టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ వచ్చింది గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై నాట్ యూ. సో గైస్, టుడే ఇస్ డే 21. ఈరోజు అయితే మనం టైప్ కాస్టింగ్ ఇన్ పైథాన్ అంటే చూద్దాం గైస్. ఓకేనా, అసలు ఫస్ట్ టైప్ కాస్టింగ్ చూడాలంటే ముందు మన దగ్గర ఉన్న డేటాని ఏ టైపో తెలుసుకోవాలి. అసలు అది ఎలా తెలుసుకోవాలి, అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీరు చూస్తారులే. కానీ దానికన్నా ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. సో మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? కంగ్రాచులేషన్స్, నీకు ఈ టాపిక్ అర్థమైపోద్ది. ఎందుకంటే ఈ వీడియో నువ్వు ఉపయోగంగా చూస్తున్నావు అంటే ఏంటి, ఈ టాపిక్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ప్రామిస్ చేస్తున్నా, ఈ టాపిక్ నీకు అర్థమయ్యేలాగా నీ భాషలో చెప్తా. సో నువ్వు చేయాల్సిన ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఓకేనా, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. టెక్ వీడియోస్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, సో కమింగ్ టు ది పాయింట్. సో టుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్ ఏంటి, టైప్ కాస్టింగ్. అన్న అసలు టైప్ కాస్టింగ్ ఎందుకన్నా అంటే మనకి పైథాన్లో డేటా టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి గైస్. ఓకేనా, ఎందుకంటే మీకు పైథాన్లో అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తేనే మీరు టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ రాగలరు. టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఓకేనా, సో మీకు వన్ టైప్స్ ఆఫ్ డేటా తెలిస్తేనే మీరు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఐ రికమెండెడ్ టు ఫస్ట్ ఆ వీడియో చూడండి గైస్. ఓకేనా, సో కమింగ్ టు ది టైప్ కాస్టింగ్. ఓకేనా, టైప్ కాస్టింగ్ అనేది ప్రాక్టికల్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం గైస్. ఓకేనా, సో గైస్ అందరూ అపరిచితుడు సినిమా చూసే ఉంటారు కదా. ఓకేనా, దాంట్లో ఏంటి విక్రమ్ 3 క్యారెక్టర్గా షిఫ్ట్ అవుతాడు. ఏంటి ఫస్ట్ ఏమో రెమో, తర్వాత రాము, తర్వాత అపరిచితుడు. ఇక్కడ ఏంటి రాము నుంచి రెమో అవుతున్నాడు, రెమో నుంచి అపరిచితుడు అవుతున్నాడు, అపరిచితుడు నుంచి రాము అవుతున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఎలాగే మనం ఏదైతే ఫస్ట్ అసైన్ చేసుకున్నామో డేటా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీజర్ అనుకున్నాం, తర్వాత మన కన్వీనియన్స్ ప్రకారం దాన్ని స్ట్రింగ్గా మార్చుకోవాలి, తర్వాత దాన్ని మన కన్వీనియన్స్ ప్రకారం బూలియన్గా మార్చాలి. అలా మనకు నచ్చినట్టుగా మన టాస్క్ బేస్ చేసుకుని ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్గా మార్చడానికే టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ వచ్చింది గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఓకేనా, సో అర్థం కాకపోతే ఈ వీడియోని ఎక్కడే ఆపేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి గైస్. ఓకేనా, ఎందుకంటే బేసిక్ ఈస్ ఇంపార్టెంట్. మీకు డేటా టైప్ అని అర్థం కాకపోయినా, టైప్ కాస్టింగ్ అర్థం కాకపోయినా, సో మీరు ఎలా మార్చాలో మర్చిపోతారు. ఓకేనా, ఫస్ట్ ఈ టాపిక్ అర్థమైతేనే మనం ఫర్దర్గా మూవ్ అవుదాం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం గైస్. ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు, ఇప్పుడు మనకి టైప్ కాస్టింగ్ అంటే ఏంటో కూడా తెలుసు. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా, సో ఫస్ట్ నేను అన్ని టైప్స్ మనం డిక్లేర్ చేసుకుందాం గైస్. ఓకేనా, సో ఇది ఇంటీజరు, బి ఈక్వల్ టు నేను స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకేనా గైస్, మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ టాపిక్ గుర్తుంటుంది గైస్. ఓకేనా, సో టాపిక్ అర్థం అవడం వేరు, ఆ టాపిక్ని ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోవడం వేరు గైస్. ఓకేనా, సో తర్వాత ఏంటిది మనం సో గైస్. ఓకేనా, సో మనం అయితే ఇంటీజర్ తీసుకున్నాం, స్ట్రింగ్ తీసుకున్నాం, ఫ్లోట్ తీసుకున్నాం, బూలియన్ తీసుకున్నాం. సో మీకోసం నేను ఇది కూడా నన్ను కూడా తీసుకుంటా గైస్. ఓకేనా, మనకి ఉన్న డేటా టైప్స్ అన్ని నేను ఇక్కడ అసైన్ చేసుకున్నాను. ఓకేనా, కాంప్లెక్స్ ఎందుకు తీసుకోలేదంటే అన్న గైస్, కాంప్లెక్స్ మనం ఎక్కువగా యూజ్ చేయం గైస్. ఓకేనా, సో కాన్సెప్ట్ కూడా కాంప్లెక్స్ డేటా టైప్ కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, అది నెక్స్ట్ వీడియోలో నేను ఒక షార్ట్గా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, నేనేం చెప్పా, టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఓకేనా, అది తెలియాలంటే నీకు ఫస్ట్ ఏం అర్థం కావాలి, ఫస్ట్ ప్రజెంట్ నువ్వు ఏ డేటా టైప్లో ఉన్నావు అర్థం కావాలి, అప్పుడే కదా నువ్వు నెక్స్ట్ అనదర్ డేటా టైప్లోకి మారుతావు. అలా పైథాన్లో ఒక ప్రజెంట్ డేటా టైప్ ఉన్నది, అది ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే మనం టైప్ అనే మెథడ్ ఉపయోగిస్తాం గాయస్.
ఓకేనా. ఏంటి టైప్ అనే మెథడ్ ఉపయోగిస్తాం. సో టైప్ అనే మెథడ్ ఉపయోగిస్తాం వల్ల మనకి మనం డిక్లేర్ చేసుకున్నది ఏ డేటా టైప్ మనం చూడొచ్చు గైస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలో 10 ఉంది, కానీ అది నీకు తెలుసు నువ్వు అసైన్ చేసేవని. కాకపోతే అది ఎప్పుడైనా వేరే వాళ్ళు రాసిన ప్రోగ్రాంలో కానీ లేకపోతే అది డైనమిక్గా రిటర్న్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎలా ఎదురు చేసుకుంటావు? అది ఇంటీజర్గా రిటర్న్ అవుతుందా, స్ట్రింగ్గా రిటర్న్ అవుతుందా, ఫ్లోట్గా రిటర్న్ అవుతుందా, నువ్వు ఐడెంటిఫై చేయలేవు. సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు చూసుకోవాలి అది ఏ డేటా టైప్. సో నేను చూస్తాను గైస్, ఇక్కడ ప్రింట్ చేస్తాను చూడండి. సో ప్రింట్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఓకేనా. ఇలా మనం టైప్ ఆఫ్ అని ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ ఉన్న డేటా ఏ టైప్ మనకి మెన్షన్ చేద్దాం గైస్. ఓకేనా. సో మనం చూసుకున్నట్టయితే ప్రతి దానికి మనం టైప్ చూద్దాం గైస్. మీరు ఇలా ప్రతి దానికి మీరు ప్రాక్టికల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది గైస్. ఓకేనా. సో నేనేం చేశాను, అన్ని డేటా టైప్స్ని డిక్లేర్ చేసుకున్నాను. అన్ని డేటా టైప్స్ యొక్క టైప్ చూస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ నువ్వు ఏ క్యారెక్టర్లో ఉన్నావో నీకు తెలిస్తేనే నువ్వు వేరే క్యారెక్టర్కి షిఫ్ట్ అవ్వగలవు. ఓకేనా. సో మంచిగా ఉంటే చెడు అవ్వచ్చు, చెడుగా ఉంటే మంచి అవ్వచ్చు. ఫస్ట్ నీకు తెలియాలి నువ్వు ఏ క్యారెక్టర్లో ఉన్నావో. అలాగే మనకు తెలియాలి మనం ఏ డేటా టైప్లో ఉన్నాము. సో మనం చూద్దాం గైస్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది, ఇంట్, ఎస్టిఆర్, ఫ్లోట్, బూల్, నన్న టైప్. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి గైస్. ఓకేనా. మన దగ్గర ఉన్న డేటాని ఫస్ట్ టైప్ కనుక్కోవాలి. ఆ టైప్ కనుక్కున్న తర్వాతే మనం ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి మార్చొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఏమొచ్చింది, ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోటు, బూలియన్, నన్న టైపు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న ఇంటీజర్ని నేను స్ట్రింగ్గా మార్చాలి. అలాంటప్పుడు ఏం చేద్దాం మనం గైస్? చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో నేను ఎక్కువ టైం తీసుకోను, ఇది చిన్న టాపిక్కే, మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. సో మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అనే మెథడ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా. అది ఏదైనా ఎనీథింగ్ వీ కెన్ కన్వర్ట్ టు ఇంట్, వీ కెన్ యూస్ ఇంట్ అనే మెథడ్. ఓకేనా. సో అలా కాదు నేను ఫ్లోట్లో మార్చాలంటే ఫ్లోట్ అనే మెథడ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా. అలా కాదు నేను స్ట్రింగ్లో మార్చాలంటే ఎస్టిఆర్ అనే మెథడ్ ఉపయోగించాలి. బూలియన్లో మార్చాలంటే బూల్ అనే మెథడ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇంటీజర్ ఉంది కదా, నేను స్ట్రింగ్లో మార్చాలి. ఇప్పుడు గైస్ ప్రతిదీ మీరు కామెంట్ పెట్టుకోండి. స్ట్రింగ్ ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఓకే వెయిట్ ఇక్కడ ఇంటీజర్ పెడదాం. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్కటి వరుసనే ఉందాం. ఇంటీజర్లో ఉన్నది స్ట్రింగ్లో మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా, ఎస్టిఆర్ అగైన్ ఏ. ఓకేనా గైస్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం గైస్, ప్రింట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ కామెంట్ చేసేస్తున్నాను గైస్. చూసారా, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేసుకున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అన్నాను, ఇంటీజర్ వచ్చింది. తర్వాత ఏ ఈక్వల్ టు ఎస్టిఆర్ ఆఫ్ ఏ అన్నాను, అంటే 10 అనేది స్ట్రింగ్లో కన్వర్ట్ అవుద్ది, అంటే ఏలో స్టోర్ అవుద్ది. మళ్ళీ టైప్ చూద్దాం. ఓకేనా. మనం ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అవుట్పుట్. ఇక్కడ చూసారా గైస్, ఫస్ట్ ఏమో ఏజ్ ఈక్వల్ టు 10 అనేది ఇంటీజర్, తర్వాత ఏమైందో మనం అవుట్పుట్ కూడా చూద్దాం గైస్. ఓకేనా. సో మీరు ప్రతిదీ మీరు ఎలా చూసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది గాయస్. ఓకేనా. అలా కాదు నాకు కాన్సెప్ట్ వచ్చేసింది నాకు అర్థమైపోయింది అంటే అవ్వదు. మీరు ప్రతిదీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే అలా అవుతే ఏమవుద్ది, ఎలా అవుతే ఏమవుద్ది, అసలు ఎందుకు ఎలాగే రాయాలి అని మీరు సెల్ఫ్ డౌట్స్ చేసుకోవాలి గైస్. ఓకేనా. గైస్ ఇక్కడ చూడండి, మనకి కనపడేది మాత్రం 10 అనేది నార్మల్గానే కనపడుతుంది ఇంటీజర్ లాగా, కానీ అది ఏంటి, స్ట్రింగ్. ఓకేనా. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి, టైప్ అనే మెథడ్ ఉపయోగించి మనం అది ఏ టైప్ తెలుసుకోవచ్చు. ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇలా ఇంటీజర్లో ఉన్నది స్ట్రింగ్గా మార్చవచ్చు గైస్. ఓకేనా. ఇప్పుడు నేను ఇది స్ట్రింగ్. ఓకేనా. ఇప్పుడు అది స్ట్రింగ్ 10 అనేది స్ట్రింగ్గా తీసుకున్నా. సో టైప్ అంటే మనకి స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇంటీజర్లోకి మార్చాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, స్ట్రింగ్ మార్చాలంటే ఎస్టిఆర్ ఉపయోగించాలి, ఇంటీజర్లో మార్చాలంటే ఇంట్ ఉపయోగించాలి,
ఫ్లోట్లోకి మార్చాలంటే ఫ్లోట్ అని ఉపయోగించాలి గైస్. బూలియన్లోకి అయితే బూల్. ఓకేనా, అలా మీకు చాలా ఈజీ గైస్. ఓకేనా, మీకు తెలియాలి గైస్. ఓకేనా, ఈ మెథడ్స్ మీకు తెలియాలి. ఈ దేంట్లోకి మార్చాలంటే ఏ మెథడ్ ఉపయోగించాలి మీకు తెలియాలి అంతే. ఓకేనా, సో స్ట్రింగ్లో ఉంది, ఇప్పుడు నేను ఇంటీజర్లోకి మార్చాలి చూద్దాం గైస్. చూసారా, ఫస్ట్ స్ట్రింగ్లో ఉంది, తర్వాత 10, తర్వాత ఇంటీజర్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇందాక స్ట్రింగ్లో ఉన్నప్పుడు 10 నార్మల్గా డిస్ప్లే అయింది, ఇప్పుడు ఇంటీజర్లో ఉన్నప్పుడు 10 నార్మల్గా డిస్ప్లే అయింది. అందుకే మనం డైరెక్ట్గా మనం ఆ డేటా టైప్ని సరిగ్గా చూడలేము. అందుకే మనం టైప్ అనే మెథడ్ ఉపయోగించి మనం క్లారిటీ తెచ్చుకోవాలి గైస్. ఓకేనా, అది ఏ డేటా టైప్. సో అలా కాదు, ఇప్పుడు నా దగ్గర ఫ్లోట్ ఉంది, నేను ఫ్లోట్ ఉంది కదా, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు మనం స్ట్రింగ్లోకి మార్చేసాం, ఇంటీజర్లోకి మార్చేసాం, బూల్లోకి మారుతాం. ఓకేనా, చూద్దాం గైస్, మీరు ప్రతిదీ చూడాలి గైస్. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ మన టైప్ ఏంటి, ఫ్లోట్, తర్వాత నేను బూల్లోకి మారుస్తున్నాను. ఓకేనా, ఈ గైస్ ఇక్కడ చూసారా, ఫస్ట్ ఫ్లోట్ ఉంది, తర్వాత ట్రూ అయింది. చూసారు గైస్, అంటే ఏంటి, ఇక్కడ 10.34 ఉన్న వాల్యూ అనేది బూల్లోకి మారిస్తే ట్రూ అని రెస్పాన్స్ వచ్చింది గైస్. ఓకేనా, సో తర్వాత ఏమైపోయింది, అది బూల్ అనే డేటా టైప్లో కన్వర్ట్ అయిపోయింది. చాలా ఈజీ గైస్. మీకు ఐడియా ఉండాలి ఏ డేటా టైప్ని ఏ డేటా టైప్లోకి మార్చాలి. ఇంకో ఐడియా ఏముండాలంటే అసలు డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి, అసలు ఎలా తెలియాలి, ఏ డేటా టైప్ని ఎక్కడ ఉపయోగించాలి, ఇవి అన్నీ తెలిస్తే మీకు చాలు. ఓకేనా, మనం ఇప్పుడు ఇంటీజర్లోకి మార్చాం, స్ట్రింగ్లోకి మార్చాం, బూల్లోకి మార్చాం. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి, మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్. ఓకేనా, మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ తీసుకుంటున్నా యూజర్ దగ్గర నుంచి, ఎంటర్ యువర్ నేమ్ గైస్, ఎంటర్ యువర్ ఏజ్ గైస్. ఓకేనా, ఎంటర్ యువర్ ఏజ్ అన్నారు కదా, మనం ఏం చేద్దాం, ప్రింట్ చేద్దాం. ఫస్ట్ మనం టైప్ని ప్రింట్ చేద్దాం గైస్. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అంటే నా ఏజ్ 23 కాబట్టి నేను ఇచ్చాను. ఇక్కడ ఏమైంది అన్నా, ఏంటన్నా నేను 23 అని నెంబర్ ఇచ్చా కదా, ఏంటన్నా స్ట్రింగ్ వచ్చిందంటే గైస్, మీకు ఈ విషయం తెలియకపోతే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇదే. మనం ఎప్పుడైతే పైథాన్లో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటామో, ఇన్పుట్ మెథడ్ అనేది మనకి స్ట్రింగ్ అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా, సో రిటర్న్ చేసే డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్. ఓకేనా, అలా మనం యూజర్ దగ్గర నుంచి ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని తీసుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ఇంటీజర్లోకి మార్చాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇంట్ అనే మెథడ్ని దీనికి అప్లై చేయాలి గైస్. ఓకేనా, సో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నాడో, సో ఇది యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ ఉంటుంది. సో ఇంట్ ఆఫ్ ఆ వాల్యూ అంటే అది ఇంటీజర్ అవుద్ది. ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఓకేనా, అలా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా, అసలు ఎప్పుడు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తే ఏమవుద్ది, సో అలా మీరు ఉపయోగించాలి గైస్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 67 ఇచ్చాను, చూడండి, ఇందాక నేను 23 ఇచ్చింది ఇంటీజరే, కానీ అది స్ట్రింగ్ రిటర్న్ చేసింది. ఇప్పుడు నేను 67 ఇచ్చింది కూడా ఇంటీజరే, అది కూడా స్ట్రింగ్ రిటర్న్ చేసింది. దాన్ని నేనేం చేశాను, ఇంటీజర్గా మార్చాను. ఓకేనా, ఇలా మనం ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో అలా మనం ఉపయోగిస్తాం గైస్ పైథాన్లో. అన్న అంత బాగానే ఉంది, నాకు దేంట్లోకైనా మారిపోద్దన్న, నేను ఏదైనా చేసేవచ్చు అంటే గైస్ ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారు. ఇక్కడ నేను ఇన్వాలిడ్ టైప్ కాస్టింగ్ కామెంట్స్ అని కూడా చెప్పాను గైస్. ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ మీకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను, ఎందుకంటే మీకు టైం ఎక్కువైపోద్ది కాబట్టి నేను ఈ వీడియోని అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లా, మీకు నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు, మీకు డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు, టైప్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసు, సో నేను మెథడ్స్ కూడా చెప్పేశాను. సో అందుకే నేను ఈ డాక్యుమెంట్ని అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గైస్. ఓకేనా, సో మీకు కావాలితే ఈ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ చూసారు గైస్, ఇన్వాలిడ్ టైప్ కాస్టింగ్ కామెంట్స్ ఎర్రర్. సో మీరు అనుకోవచ్చు అన్న నేను దేంట్లోకైనా మార్చేస్తా అంటే అలా పాసిబుల్ కాదు గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ హలో అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ట్రై చేద్దాం. ఇప్పుడు అంతెందుకు, ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5 ఇంట్ ఆఫ్, ఇంకా నేనేం చెప్పాను, ఏజ్ని నేను మారుతా అన్నా, కానీ ఒకవేళ నువ్వు ఎంటర్ యువర్ నేమ్. ఓకేనా, ఎంటర్ యువర్ నేమ్ అంటే యూజర్ ఏం ఎంటర్ చేస్తాడు, నేమ్ ఎంటర్ చేస్తాడు. నేమ్ అనేది స్ట్రింగ్లో ఉంటుంది, నువ్వు దాన్ని స్ట్రింగ్లో ఇంటీజర్లో ఎలా మారుస్తావు. ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తుంటాను గైస్, చూడండి, ఇప్పుడు మీరే చూస్తారు. ఎంటర్ యువర్ నేమ్ గైస్,
ఓకేనా. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, వాల్యూ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. ఓకేనా. సో ఇలా మనం దేన్ని పడితే దాన్ని ఒక్క టైప్లోంచి ఇంకో టైప్లోకి మార్చలేము గైస్. ఓకేనా. సో అది ఏమై ఉండాలి, ఇక్కడ ఇక్కడ స్ట్రింగ్ని ఇంటీజర్లోకి మార్చలేము. ఎప్పుడైతే స్ట్రింగ్ డబల్ కోట్స్లో ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 6 ఉంది గైస్. ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని మనం ఇలా మార్చొచ్చు. 56 అంటే స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్ని ఇంటీజర్లోకి మార్చొచ్చు. కానీ నువ్వు ఒక నేమ్ని ఇంటీజర్లోకి ఎలా మారుస్తావు? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇంటీజర్ అంటే డబల్ కోట్స్లో ఇంటీజర్ ఉంటే దాన్ని ఇంటీజర్లోకి మార్చొచ్చు, కానీ స్ట్రింగ్ని ఎలా ఇంటీజర్లోకి మారుస్తావు? సో ఆ బేసిక్ ఐడియా మీకు ఉంటే మీకు క్లారిటీగా ఈ టాపిక్ అర్థమవుతుంది గైస్. ఐ హోప్ ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వన్స్ మీకు ఈ డాక్యుమెంట్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఓకేనా. నేను ఇక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసా. ఇంటంటే ఎలా మనం యూజ్ చేయాలి, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ అండ్ టాస్క్ కూడా ఇచ్చా గైస్. ఓకేనా. మీరు ఈ టాపిక్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ టాస్క్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఓకేనా. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. మనం రేపటి వీడియోలో అంటే డే 22లో మనం ఏం చేద్దాం, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ గైస్. ఓకేనా. మనకి ఎర్రర్స్ వస్తాయి కదా రాసేటప్పుడు, ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ రాకుండా మనం ఎలా హ్యాండిల్ చేయాలో రేపు క్లాస్లో చూద్దాం గైస్. ఓకేనా. రేపు కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అసలు రాసే ప్రతి ప్రోగ్రాంలో ఎర్రర్స్ వస్తాయి, కానీ ఆ ఎర్రర్స్ రాకుండా ఏం చేయాలి, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి ఎర్రర్ని, ఎలా సేఫ్గా ఆడాలి గేమ్ని అని మనం రేపు పొద్దున్న క్లాస్లో డిస్కస్ చేద్దాం గైస్. రేపు క్లాస్ అనేది ఎవరు మిస్ అవ్వద్దు. ఐ హోప్ అటెండ్ అవుతారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.